మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు ఇది రావడానికి? మెన్స్లో ఎక్కువ మంది. సో వాళ్ళ లైఫ్ పరంగా చూసుకుంటే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా ఇది కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. సో చెప్పుకోలేరు బయటికి, వాళ్ళు పార్ట్నర్కి చెప్పుకుంటే ఎలా ఉంటుంది. సో డాక్టర్స్ వరకు కూడా రావచ్చు లేదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుంది అంటారు, దీనివల్ల ఒక ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు అంటారు, ఇదంతా డీటెయిల్గా చెప్పండి సార్ ఒకసారి. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి దానిలో హడబడి చేస్తారనమాట. సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేసీ కెనాట్ బి డన్ బై ద ఫాస్ట్ లైఫ్లో ఇది అసలు పనికే రాదు. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలంటే వాళ్ళకు, మీరు ఎప్పుడైనా సరే మీరు బెడ్రూమ్కి వెళ్తున్నారంటే టైం తీయాలి. ఓకే, లేకపోతే ఓకే నేను చాలా తిరిగి వచ్చాను అండ్ బట్ మై వైఫ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్, సో ఐ హ్యావ్ టు సాటిస్ఫై హర్ ఓన్లీ ఫర్ దాట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ దేర్ అని అనుకుంటే అక్కడ అది పనికిరాదు అసలు. ఆ రిలేషన్ కూడా ఉండదు అనుకుంటాను. ఎస్, కరెక్ట్. సో అప్పుడు యాక్చువల్గా మనం ఆలోచించాలి ఏంటంటే వీ హ్యావ్ టు స్పెండ్ టైం ఫర్ దట్. కొంచెం టైం తీయాలి. లేకపోతే మనము ఓకే బాగా తిరిగి వచ్చాము అట్లాంటి ఏమైనా మెంటాలిటీ ఉంటే అప్పుడు ఏంటంటే దట్ డే యూ కెన్ స్క్వీట్, యూ కెన్ టాక్ టు యువర్ పార్ట్నర్. మీరు వాళ్ళకి చెప్పొచ్చు, అరే ఈరోజు ఎట్లా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ టయర్డ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్, మనం రేపు కలుస్తాం, ఎల్లుండి కలుస్తాం, ఆ టైప్ మీరు చెప్పొచ్చు. సో నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దట్. దట్ విల్ బి క్లియర్ కట్ కమ్యూనికేషన్. లేకపోతే హడబడిగా వెళ్ళి జస్ట్ 10 minutes ఉంది టైం, ఆ 10 minutesలో మనం అగైన్ ఐ హ్యావ్ టు స్లీప్, ఐ హ్యావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ అని ఆలోచిస్తే యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దట్ అట్ ఆల్. అప్పుడు ఏమవుతుందంటే అసలు రోల్ అక్కడ పనికి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రీజన్లు ఇది ఒక అతి ముఖ్యమైన రీజన్ నేను చూశాను. ఏంటంటే ఓకే ఐఎమ్ వెరీ టయర్డ్, జస్ట్ బికాజ్ మై వైఫ్ వన్స్, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ హర్ అండ్ 2 minutesలో అయిపోయింది, వచ్చేసారు. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ యాక్చువల్లీ మనం ఈ సిచ్యువేషన్ కూడా చూడాలి ఎప్పుడైనా సరే. ఒక అమ్మాయి కానీ లేకపోతే మీ పార్ట్నర్ ఎవరైనా సరే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు సపోజ్ 2 minutes ఇట్ మే బీ ఫర్ యూ. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జెంట్స్. ఓకే, బట్ ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు సపోజ్ టైం లేకపోతే, బికాస్ లేడీస్ ఆర్గాజం ఈజ్ వెరీ లేట్ యాక్చువల్లీ. ప్రతి ఒక్క మహిళలకు ఆర్గాజం రావడానికి టైం పడుతుంది. బట్ జెంట్స్ ఆర్గాజం నాట్ లైక్ దట్. జెంట్స్కు ఇమీడియట్లీ విల్ గెట్ ఆర్గాజం. ఓకే, ఇట్స్ వెరీ కామన్ థింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే మనము ఎప్పుడైనా సరే లేడీస్ గురించి ఆలోచించి మనం ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మనం శృంగారంలో పాల్గొంటే అప్పుడు 100% బోత్ ద పార్ట్నర్ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే, అండ్ దానిలో ఒక అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఫోర్ ప్లే నార్మల్లీ ప్రతి ఒక్కరు చేయరు అక్కడ. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ మాస్టర్బేషన్ చేసి వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళ ఎగ్దమ్ టోటల్గా బయట నుంచి బాగున్నా సరే లోపల నుంచి దే విల్ బికమ్ కంప్లీట్లీ వీక్. బికాస్ నంబర్ ఆఫ్ మాస్టర్బేషన్ ఈజ్ మోర్. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ అక్కడ మైక్రో నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. అండ్ దానివల్ల వాళ్ళకు జనరల్గా శీఘ్రస్ఖలనం వాళ్ళకు జరగడం చాలా అవసరం ఉంది అక్కడ. ఓకే, అండ్ ఎప్పుడు ఇది ఎందుకు ఎట్లా అవుతుందంటే సపోజ్ ఒకరికి మాస్టర్బేషన్ అలవాటు పడింది, హస్తప్రయోగం చేయడం అలవాటు పడిపోయింది. ఓకే, అండ్ హస్తప్రయోగంలో ఏమవుతుందంటే ఇట్ విల్ బి క్విక్ డిశ్చార్జ్. ఆ క్విక్ డిశ్చార్జ్ మన బాడీకి అలవాటు పడిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు ద రియల్ సెక్స్, వెన్ యు ఆర్ గోయింగ్ టు ద మ్యారేడ్ లైఫ్, అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ విత్ ఎనీ అదర్ పార్ట్నర్స్, అప్పుడు ఏమవుతుందంటే సేమ్ క్విక్ డిశ్చార్జ్ రావడం అవకాశం ఉంది అక్కడ. ఓకే, ఇది అతి ముఖ్యమైన రీజన్ అక్కడ. సో ఎలా జరగకుంటే ఉండాలంటే అక్కడ ఖచ్చితంగా మనం టైం తీయాలి. దట్ ఈస్ నెంబర్ 1. ద సెకండ్ థింగ్, ఇన్ కేస్ మీకు మాస్టర్బేషన్ అలవాటు ఉంది అంటే అప్పటి నుంచి అయినా మానేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా వాళ్ళు మానేయాలి. బికాజ్ హస్తప్రయోగం ఎట్లా ఉంది అంటే దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఫర్ ఏ సెకండ్ ఓన్లీ, దట్స్ ఆల్. బట్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ దేర్. సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి.
and body becomes weak. That is number one. The second thing, along with the discharge, ఎప్పుడైనా సరే మనకు డిశ్చార్జ్ జరిగితే ఆర్ తర్వాత ఏమవుతుందంటే లైక్ బాడీ బికమ్స్ కామ్ అక్కడ. ఎందుకంటే ఎనర్జీ లాస్ ఉంటుంది అక్కడ. ఎనర్జీ లాస్ 100% ఉంటుంది. అండ్ ద ఎనర్జీ లాస్ తప్పటి ఆ సిమెన్లో మనకు వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీ ఫ్రమ్ ద బాడీ. ఇది నో అదర్ డాక్టర్స్, నో అదర్ సెక్సాలజిస్ట్ టాక్ అబౌట్ దిస్. They just say, okay, nothing will happen. Do masturbation. Whenever you think like this, you just start masturbation. But masturbation లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయని వాళ్ళకు తెలిసినా సరే దే విల్ నెవర్ టెల్. ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ బిజినెస్ ఫర్ దెమ్. ఇట్ విల్ బి బిగ్ బిజినెస్ లాస్ ఫర్ ద పబ్లిక్. సో అందుకని ఏం చేస్తారంటే నో డాక్టర్ విల్ సజెస్ట్ అబౌట్ దిస్. తెలిసే ఓకే మాస్టర్బేషన్ చెయ్యి, ఏం కాదు, హస్తప్రయోగం చేస్తే ఒకసారి డిశ్చార్జ్ అయితే కూడా అగైన్ యువర్ స్పామ్ ప్రొడక్షన్ విల్ బి దేర్ వెరీ ఫాస్ట్ అని చెప్తారు. ఓకే, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్పామ్ ప్రొడక్షన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ థింగ్స్ ఇన్ ద సిమెన్. సిమెన్లో మనకు న్యూట్రిషనల్ వాల్యూ ఉంది, ఎనర్జీ ఉంది, వైటాలిటీ ఉంది. సో ఈ లాట్ ఆఫ్ థింగ్స్ మనకు దాని తప్పటి కూడా లాస్ అవుతుంది. బట్ if you think of any other sexologists, so they talk about only semen, only sperm production. Okay, sperm generation becomes very fast in the body, but it is not only one thing is coming out in the discharge. So akkada emotundante that is the biggest loss in the human body, I'll tell. Anduke if somebody is going for the real sex, that charm will be something different, because whenever we are thinking of hugging a girl, otherwise kissing a girl, otherwise let us say we are holding, మనం ఎంబ్రాన్స్ చేయడం, ఇది అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ దీనిలో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద టచ్ ఆఫ్ ద స్కిన్, బికాస్ ఆఫ్ ద టాచెస్, బికాస్ ఆఫ్ ద కిసెస్, లేకపోతే బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాన్సింగ్ ఆర్ హగింగ్, అక్కడ ఏమవుతుందంటే లైక్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ద బాడీ. ఆ ఫీలింగ్ ద్వారా మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతుంది. దట్ నెవర్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద మాస్టర్బేషన్. మాస్టర్బేషన్లో అది జరగదు, ఎట్టు పరిస్థితుల్లో జరగదు. సో యూ విల్ హ్యావ్ ఎ జస్ట్ డ్రై సెక్చువల్ చామ్, జస్ట్ దట్ ఈస్ ఫర్ 1 second, దట్స్ ఆల్. విత్ ఇన్ 1 second అగైన్ విల్ బికమ్ డల్. సో అందుకని అక్కడ ఏంటంటే ఓకే, మేబీ దర్ మే బీ సడన్ పీపుల్ ఆర్ హైలీ లైక్ హైపర్ సెక్చువల్. సో హైపర్ సెక్చువల్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు గో ఫర్ సడన్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ తీసుకుంటే దే విల్ బికమ్ నార్మల్. దీనికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. యా, వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ ఫర్ మాస్టర్బేషన్స్. ఎక్కువగా ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే మాస్టర్బేషన్ చేస్తున్నారు వాళ్ళు ఆపలేకపోతున్నారు అంటే వాళ్ళకు వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. తీసుకోవాలా సార్ కంపల్సరీ ట్రీట్మెంట్? బట్ మోడర్న్ మెడిసిన్లో లేదు. మోడర్న్ మెడిసిన్ టోటలీ బ్లాంక్ ఇన్ దిస్ కేస్. సో వాళ్ళ నా క్లినిక్ రావచ్చు, మన దగ్గర ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆయుర్వేద డాక్టర్స్ దగ్గర కూడా వాళ్ళ వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ టైపు మెడిసిన్స్ వాడితే ఒకరు దే కెన్ హ్యావ్ ఏ కంట్రోల్ ఓవర్ ద బాడీ, కంట్రోల్ ఓవర్ ద మైండ్. సో అప్పుడు ఏమవుతుందంటే సెక్చువల్ లైఫ్లో స్టాబిలిటీ వస్తుంది అండ్ దే కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఈ మాస్టర్బేషన్ వల్ల మనకు ఫాస్ట్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద ఆల్కహాల్ ద్వారా కూడా ఇట్లా జరగడం అవకాశం ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా రావడం అవకాశం ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ కాజ్ ఇక్కడ. ఓకే, అండ్ దాంతోపాటి మనం యాక్చువల్గా చూస్తే అక్కడ ఏంటంటే ఫోర్ ప్లే ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ నౌ డేస్. పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఫోర్ ప్లే, డైరెక్ట్లీ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇంటర్ కోర్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐ విల్ టెల్. యాక్చువల్లీ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్ కోర్స్, సపోజ్ ఒకరు 1/2 hour to 40 minutes మినిమం ఒకరు ఫోర్ ప్లే చేశారంటే వాళ్ళకు ఏమవుతుందంటే ఇద్దరు పార్ట్నర్లు చాలా హ్యాపీనెస్ బాగా పెరుగుతుంది. అండ్ దాంతోపాటి దే కెన్ ఎంజాయ్ ద సెక్చువల్ చామ్ అక్కడ. ఇంటర్ కోర్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్. ఓకే, అండ్ కొంతమందికి ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే లైక్ గ్లాన్స్ పెనీస్ అంటారు. ఓకే, పెనీస్ బికమ్ వెరీ వెరీ హైలీ సెన్సిటివ్. కొంతమందికి ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే లైక్ వన్స్ దే స్టార్ట్ ఇంటర్ కోర్స్ అంటే ఇంటిమేట్ అవడం స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళకు ఏమవుతుందంటే డిశ్చార్జ్ అయిపోతుంది విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్
హాఫ్ మినిట్ ఆర్ లెట్ us say 20 seconds 30 seconds వాళ్ళకు డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఎలాంటి వాళ్ళైతే వాళ్ళకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్లాన్స్ పెనిస్ ఎప్పుడైనా సరే బాగా సెన్సిటివ్ అయిపోయిందంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు ఏమవుతుంది, లైఫ్ విల్ బి వేస్ట్ టోటల్గా, ఆ టైప్ అయిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా మనం దాని గురించైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, అండ్ అక్కడ అనదర్ థింగ్ ఇస్ దట్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సైడ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్, అదర్వైజ్ ఎనీ సైడ్ ఆఫ్ షాక్ ఇన్ ద మైండ్. సపోజ్ కొంతమంది వచ్చారు నా దగ్గరికి, అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఒక అబ్బాయి వచ్చారు, ఆయనకు ఏమైందంటే మ్యారేజ్ అయిన తర్వాత 3 months తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఓకే, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా సరే నాకు వైఫ్ దగ్గరికి వెళ్ళక ముందే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద వైఫ్ దెన్ మై పెనిస్ ఇస్ బికమ్ వీక్, కంప్లీట్లీ వీక్, ఇంకో లేవట్లేదు అని చెప్పారు అనమాట. ఆ తర్వాత నేను వాళ్ళ హిస్టరీ అడిగినా, లైక్ ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్, ఎలా ఉంది మీ ఫుడ్ పద్ధతి, ఎలా ఉంది, అండ్ మీరు ఎంతమందే ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా మెయింటైన్ చేశారా, లేకపోతే ఏమైనా ప్రాస్టిట్యూట్ దగ్గరికి మీరు వెళ్ళారా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్లీ బిఫోర్ 2 years వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు అనమాట. వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, బికాజ్ ఇట్ వాజ్ ఫస్ట్ టైం ఫర్ హిమ్, వాళ్ళకు ఇమీడియట్ డిశ్చార్జ్ అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంకో తర్వాత లేవలే. అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి ఇన్సల్ట్ చేసి చెప్పింది అనమాట ఈయనకు. ఏంటంటే అంతేనా, నువ్వు పనికిరాదు, అసలు లేవట్లేదు అని చెప్పేసి ఆ విధంగా చెప్తే ఈజ్ బికమ్ ఇన్సల్టెడ్ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈజ్ ఎ గ్రేట్ షాక్ ఇన్ ద మైండ్. ఆ మైండ్ వాళ్ళకు కంప్లీట్గా ఎలాగే ఉండిపోయింది అనమాట. అది ఒక అమ్మాయి నాకు ఇట్లా చెప్పేసింది అండ్ నేను దేనికి పనికిరాను. సో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ వాళ్ళకు టోటల్గా ఇప్పుడు ఏమైందంటే ఇరెక్షన్ కూడా డౌన్ అవడం మొదలుపెట్టింది. అండ్ తర్వాత ఎప్పుడు చూస్తే ఎప్పుడైనా మాస్టర్బేషన్ చేసినా కూడా ఆల్రెడీ డిశ్చార్జ్ స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎ గ్రేట్ షాక్ ఇన్ ద మైండ్. ఇంకా అదే ఉండిపోయింది. సో ఆ తర్వాత వైఫ్ వచ్చినప్పుడు సేమ్ థింగ్ హ్యాపెనింగ్. అప్పుడు అగైన్ దిస్ ఇస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. వాళ్ళ వైఫ్ లాస్ట్కి ఏం చెప్పిందంటే, ఓకే ఇఫ్ యు ఆర్ ఆల్ రైట్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇట్ ఈస్ ఓకే, ఇఫ్ ట్రీట్మెంట్ ఈజ్ దేర్ ఇట్ ఈస్ ఓకే, ఆర్ ఎల్స్ యూ టేక్ డివోర్స్. అంతవరకు వెళ్ళిపోయింది అనమాట. సో అగైన్ దట్ టైమ్ నా అడ్రస్ సంబడి హెస్ గివెన్ హిమ్, సో హీ హెస్ కమ్ టు మీ అండ్ లక్కీలీ ఆల్ టైప్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ స్ట్రెస్ ఇస్ సచ్ ఎ థింగ్, ఇట్ విల్ అఫెక్ట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్ ఇన్ ద బాడీ. మన ఫిజికలీ కూడా మనం అఫెక్ట్ అయిపోతాం. ఎనీబడి, మేబీ జెంట్స్ ఆర్ ఉమెన్ ఆర్ ఎనీబడి, ఐఎమ్ టెలింగ్ యూ. సో స్ట్రెస్ మనం తగ్గించాలి, ఇన్ కేస్ ఉంటే కూడా తగ్గించాలి. అండ్ ఈ టైపు ఎక్కడైనా సంబడి ఈస్ దేర్ ఇన్ ద స్ట్రెస్, అదర్ సంబడి ఈస్ దేర్ ఇన్ ద గ్రేట్ షాక్, ఆ టైపు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ మై సజెషన్. అండ్ ఈ టైపు ఇన్ కేస్ ఈ రీజన్స్ కొన్ని చెప్పాను కదా, ఈ టైపు రీజన్స్ ఏమైనా ఉంటే దాని గురించి మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇన్ కేస్ నా దగ్గరికి వచ్చారంటే విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ టైం వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా బాగా అయిపోతాయి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ బెనోజెనిక్ ఎడీ, అదర్వైజ్ మేబీ లైక్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఒకరికి ఉంటే మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం ఫర్ ద ట్రీట్మెంట్. లేకపోతే సపోజ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 1 week ఓన్లీ. Within 1 week it will become all right and they can maintain a happy sex life afterwards. Okay, so this is very common things. But అక్కడ ఏంటంటే జనాలు ఆలోచించాలి, ఓకే దర్ ఈజ్ ఎ ట్రీట్మెంట్, మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని మనకు తగ్గుతుంది. ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తేనే ఇది అన్ని బయటపడతాయి. సార్ ఓవరాల్గా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.